హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయింది. ఇక కేంద్రం తీసుకోనున్న తాజా నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ పరిమితి 15,000గా ఉంది. దానిని ఇప్పుడు ఏకంగా 40% అంటే దాన్ని ఏకంగా 21,000కు పెంచనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితి పెంపు మీద దృష్టి సారించిందని ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాంతో వేతన పరిమితి పెంపు నిర్ణయం కొత్త ప్రభుత్వ హయాంలోనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ఇక వేతన పరిమితి పెంచడం కారణంగా ప్రభుత్వం సహా ప్రైవేటు రంగంపైన అదనపు భారం పడుతుంది. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరగనుంది. చివరిసారి 2014లో ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితిని సవరించడం జరిగింది. అప్పుడు 6,500గా ఉన్న లిమిటెడ్ను ఇప్పుడు ఏకంగా 15,000కు పెంచారు. ఇక ఆ తర్వాత గత 10 ఏళ్లుగా ఇదే వేతన పరిమితి అమల్లో ఉంది. త్వరలో దీన్ని పెంచితే అప్పుడు గరిష్ట పరిమితి 21,000 రూపాయలు కానుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వేతన పరిమితిని 21,000కు పెంచింది. దీంతో ఈపీఎఫ్ కూడా ఆ మొత్తానికే చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగులకు కలిగే లాభం ఏంటంటే ఈపీఎఫ్ వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఉద్యోగి పీఎఫ్ కటింగ్లో భాగంగా ఉద్యోగి వాటాగా జీతంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగి వాటా 12% మొత్తం పీఎఫ్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఈ మొత్తంపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం మీద వడ్డీని కూడా జమ చేస్తుంది. ఇక యజమాని చెల్లించే 12% వాటా నుంచి 8.33% పెన్షన్ స్కీములో మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన పీఎఫ్ వాటా మొత్తం పెరుగుతుంది. ఇక ఫలితంగా ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ అకౌంట్లో సేవ్ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లో భారీ మొత్తం ఉండే అవకాశం అయితే కలగనుంది.